అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క సీటు కూడా మాదికలకు ఇవ్వకుండా అదే అణచివేత ధోరణి ఇన్ని సంవత్సరాలుగా ఉద్యోగ అవకాశాల్లో, వ్యాపార అవకాశాల్లో ఎటువంటి అణచివేత ధోరణి ఉందో అదే అణచివేత ధోరణి చూపిస్తూ టికెట్లన్నీ కూడా ఒక్క టికెట్ ఇవ్వడానికి కూడా మాదిగలు అర్హులు కాదనే విధంగా వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు కోసమే ఇలాంటి పరిస్థితి రావద్దనే కృష్ణన్న 30 సంవత్సరాలుగా మనందరి కోసం పోరాటం చేస్తున్నాడు. ఆ పోరాటం ఏదైతే ఉందో ఆ పోరాటం లేకపోతే మన పరిస్థితి ఎట్లా ఉంటుందో ఊహించుకోండి. ఈ పోరాటాన్ని మద్దతిస్తూ ప్రధానమంత్రి మోదీ గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. వర్గీకరణ అంశాన్ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టే విధంగా ఒక కమిటీని ఇస్తూ ఆ కమిటీ ద్వారా మనకు భవిష్యత్తులో వర్గీకరణ అంశాన్ని చట్టబద్ధత కల్పించే విధంగా అది కేవలం మన మందకృష్ణన్న వల్లనే సాధ్యమైంది. దానికి భవిష్యత్తులో పార్లమెంట్ లో ఒక వాణిగా వినిపించడానికి మీ కుటుంబ సభ్యునిగా మోడీ గారు ఎంపిక చేసిన అభ్యర్థిగా ఈ రోజు నేను మీ ముందుకు వచ్చాను. నన్ను ఆశీర్వదించి పంపిస్తే మన జాతి కోసం పోరాటం చేసే గొప్ప అదృష్టాన్ని నేను సాధించుకున్నామని అవుతాను. అదేవిధంగా మందకృష్ణన్న పోరాటంలో నేను కూడా ఒక సమితనై భవిష్యత్తులో ఏదైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని అన్నింటినీ కూడా ఆపి ఎవరి ప్రజలందరికీ సమానత్వం కల్పించాలని బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగం రాశారు. ఆ స్వతంత్రానికి, సమానత్వానికి ఒక గీటురాయిగా ఈ ఉద్యమానికి మేమందరం కూడా సమిధలవుతాం. ప్రజలందరూ సమానమే, హక్కులు కూడా సమానంగా కనిపించాలి. కులగణన చేసి వారందరికీ కూడా సమాన హక్కులు కల్పించాలనే ఒకే ఒక నేపథ్యంతో ప్రజలందరికీ కూడా సమానత్వాన్ని అందించాలనే ఉద్దేశంతో మందకృష్ణన్న చేస్తున్న ఈ పోరాటంలో నేను కూడా ఒక భాగమై పార్లమెంట్ లో వాణి నింపించడానికి ఈ రోజు మందకృష్ణన్న మన నాగర్ కర్నూలుకి వచ్చి నాకు ఓటేయాలని అప్పీల్ చేయడానికి వచ్చినందుకు చాలా సంతోషిస్తూ ఈ రోజు భారతదేశంలో మన భవిష్యత్తును నిర్మించుకోవడానికి మోడీ గారు ఇక్కడికి వచ్చి ఆశీర్వదించి వెళ్ళారు. అదే కూడా భవిష్యత్తులో ఒక రూపులో తీసుకెళ్లడానికి, పార్లమెంట్ లో చట్టబద్ధత కోసం పోరాడడానికి ఇది మనకు వచ్చిన సువర్ణ అవకాశం. ప్రైవేట్ బిల్లు మోదేలు ప్రతిపక్ష పార్టీ హోదాలో ఒక లేఖ రాయడం వల్ల భవిష్యత్తులో వర్గీకరణ సాధ్యమవుతుందంటే వాళ్ళు వర్గీకరణ వ్యతిరేక శక్తులకు కొమ్ము కాస్తలే తప్ప వర్గీకరణకు అనుకూలం కాదు అనడానికి సాక్ష్యంగా నిలబడ్డాయి. కాబట్టి కాంగ్రెస్ వర్గీకరణ విషయంలో మొదటి దోషి అనడానికి సాక్ష్యం. అట్లనే రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ఎన్నడూ లేనంత అన్యాయం చేసింది. ఈ ఎన్నికల్లో మాదిగలకు ఎన్నడూ లేనంత అన్యాయం చేసింది. ఈ ఎన్నికల్లో 30 ఏళ్ళ తర్వాత మేము 30 ఏళ్ళ ముందు జరిగిన సిచ్యువేషన్ మాకు వచ్చేసింది. ఎంఆర్పిఎస్ ఏర్పడ్డ తర్వాత ఈ 30 ఏళ్లలో తెలంగాణ నేల మీద లేదా తెలుగు నేల మీద ఉన్న దాంట్లో కనీసం రాజకీయ ప్రాతినిధ్యం కొంత మాదిగలకు దక్కేది. నిన్నటి కంటే మొన్న ఎన్నికల్లో కూడా పార్లమెంట్లో 3 స్థానాలు ఉంటే 2 స్థానాలు మాదిగలకు దక్కేది. తెలంగాణ రాష్ట్రంలో 70% షెడ్యూల్ కులాల్లో మాదిగలు ఉంటారు. షెడ్యూల్ కులాల జనాభాలో 75% మాదిగలు ఉంటారు. అట్లాంటప్పుడు 3 పార్లమెంట్ స్థానాల్లో 2 ఎప్పుడు మాదిగలకు రావాలని కోరుకునేది, ఇచ్చేది. కానీ ఇప్పుడు 3 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ ఒకటి కూడా ఇవ్వలేదు. 3 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ ఒకటి కూడా ఇవ్వలేదు. నాగర్ కర్నూలు స్థానికేతరుడైన దళితుల్లో మాదిగల జనాభా ఇక్కడ నాగర్ కర్నూలులో 80-85% ఉంటుంది. ఇక్కడ 15-20% ఉండబడే స్థానికుడు గారిని మళ్ళీ రవికి టికెట్ కేటాయించగలిగారు. ఇదే జిల్లాలో ఇదే పరిధిలో ఉండబడే కాంగ్రెస్ పార్టీలోనే జాతీయ
కుమార్ కానీ యువ నాయకులు ఎదుగుతున్న ఇంకోరికి కానీ ఇక్కడ స్థానమే లేకుండా పోయింది. మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే మొత్తం తెలుగు నేల మీద ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లేదు, మొత్తం తెలుగు నేల మీద ఇప్పుడు తెలంగాణలో అత్యధిక జనసంఖ్య గల మాదిగలు ఉన్న పార్లమెంట్ ఏదన్నా ఉంటే, అత్యధిక జనసంఖ్య గల మాదిగలు ఉన్న పార్లమెంట్ నియోజకవర్గం ఏదంటే నాగర్ కర్నూలు మొదటి స్థానంలో. మరి అత్యధిక జనసంఖ్య గల మాదిగలు ఉన్న ఈ నాగర్ కర్నూలులోనే కాంగ్రెస్ మాదిగలకు మొండి చేయి చూపెట్టింది. రెండోది పెద్దపల్లిలో 70% పైగా మాదిగలు ఉంటారు, ఆడ మొండి చేయి చూపెట్టింది. ఇక్కడ మాలే, అక్కడ మాలే. 25% ఉండబడే మాలలకు 2 ఇచ్చింది, 70% ఉండబడే మాదిగలకు 3లో 1 కొలే. ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా సిట్టింగ్ ఎంపీ కూడా కాంగ్రెస్ లో చేరిన కాంగ్రెస్ టికెట్ మాత్రం సిట్టింగ్ ఎంపీకి రాలేదు. అదే సమయంలో కాంగ్రెస్ లో ఆశావాదులు చాలా మంది మాదిగలు ఇవ్వలేదు. కాబట్టి కడియం శ్రీహరి కూతురుకు ఇచ్చారు. అక్కడ ఆ నియోజకవర్గ పరిధిలో ఊరికి ఒక ఓటు కూడా లేని పైన సామాజిక వర్గానికి సంబంధించిన కడియం శ్రీహరి ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నా కూడా అదే సమయంలో అలా కూతురికే ఇప్పించుకున్నాడు. అంటే కాంగ్రెస్ లో సిట్టింగ్ ఎంపీగా చేరినా కూడా మాదిగలకు విలువ లేదు. కానీ అక్కడ మాత్రం మాదిగేతర వర్గానికి ఎక్కువ ఉన్నదంటే మొదటిసారి చూస్తున్నా ఈ 30 ఏళ్లలో ఎప్పుడూ ఈ తెలంగాణలో 2 మాదిగలకు ఉండేది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వల్ల 3 నియోజకవర్గాల్లో మాదిగలు లేకుండా పోయే ప్రమాదం కాంగ్రెస్ టికెట్ వాళ్ళకి కేటాయించడం ద్వారా వచ్చేసింది. మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత ఒక్క మాదిగల మీదనే కాదు, దేశ అభివృద్ధి దేశ భద్రత కోరుకునే ఎవరైనా సరే, దేశ ప్రజల వివిధ వర్గాల ఆకాంక్షలు నెరవేర్చుకోవాలనుకునే ప్రతి ఒక్కరు కూడా ఒక జాతి బిడ్డలే కాకుండా దేశ భవిష్యత్తును దృష్టి పెట్టుకొని, దేశ భద్రతను దృష్టి పెట్టుకొని, దేశ అభివృద్ధిని దృష్టి పెట్టుకొని ఈ దేశంలో భిన్న వర్గాల ఆకాంక్షలు నెరవేర్చే లక్ష్యంలో భాగంగా గౌరవ నరేంద్ర మోడీ గారికి ప్రతి ఒక్కరూ అండగా నిలబడి కమలం గుర్తు మీద ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత ఒక్క మాదిగలకే కాకుండా అన్ని వర్గాల ప్రజల మీద ఉన్నదనే విషయం కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. విజ్ఞప్తిని మాట్లాడుతున్న విషయాల్లో వాస్తవా కాదనే విషయాన్ని కూడా బేరీ చేసుకొని ముందుకు రావాలని ఓటేయాలని కోరుతున్నాను. నేను విశ్లేషణ చేయగలను. ఒక రాజకీయ నాయకుడిగా నేను వాగ్దానాలు చేయలేను, కానీ నేను రాజకీయ నాయకుడిని ఇంకా కాలేదు కాబట్టి. కానీ ఒక ఉద్యమకారిగా విశ్లేషణ చేయగలను, జాతి పట్ల చేయగలను, సమాజం పట్ల చేయగలను, కొంత మేరకు ఉన్న అవగాహన మేరకు. అందులో ముందుగా ఒక జాతి బిడ్డగా ఒక రాములు గారు ఒక మాదిగ బిడ్డ పార్లమెంట్ సభ్యుడు, భరత్ ప్రసాద్ ఒక మాదిగ బిడ్డ రామనాథ్ కొడుకు మీ ముందుకు వచ్చేసారు. ఒక మాదిగ ఉద్యమాన్ని నడుపుతున్న నాయకుడిగా నా విశ్లేషణలో ప్రస్తుతం 3 పార్టీలు ఇక్కడ యుద్ధం చేస్తున్నాయి. తెలంగాణలో 3 పార్టీల మధ్య రాజకీయ యుద్ధం జరుగుతుంది. ఈ 3 పార్టీల్లో మాదిగల ప్రయోజనాలను కాపాడేది, వర్గీకరణ అమలు చేసేది, మాదిగల ప్రయోజనాలు కాపాడేది, వర్గీకరణ అమలు సాధ్యం. ఈ విషయంలో అనుభవపూర్వకంగా ఉన్న అవగాహనతోటి మాదిగల అభివృద్ధి వర్గీకరణ అంశం కాంగ్రెస్ తో సాధ్యపడదు అని చరిత్రలో సాక్ష్యం తేలిపోయింది. టిఆర్ఎస్ తో సాధ్యం కాదని చెప్పి చరిత్రలో సాక్ష్యం తేలిపోయింది. కాబట్టి మాదిగల దృష్టిలో నంబర్ 1 దోషి కాంగ్రెస్ అవుతే నంబర్ 2 దోషి బిఆర్ఎస్. నంబర్ 1 దోషి కాంగ్రెస్ అవుతే నంబర్ 2 దోషి బిఆర్ఎస్. దానికి కారణం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో మనం మాట్లాడుకుంటే 2004, 2014 మధ్యలో 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. వర్గీకరణకు అనుకూలమని మాట్లాడారే కానీ వర్గీకరణ సమస్య పరిష్కారం వాళ్ళ ప్రభుత్వంలో పూర్తి కాలేదు.
2004, 2000 మధ్యలో 14 మధ్యలో గౌరవ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి అధ్వర్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఏర్పడ్డది. కానీ వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడారు, హామీలు ఇచ్చారు, కానీ అమలులో చిత్తశుద్ధి లేకపోవడం వల్ల 10 ఏళ్ల పాలనలో మాకు న్యాయం జరగలేదు.